రాజ్బోడ గారు నమస్తే. నమస్తే బ్రదర్. రాజ్బోడ గారు బహుశా మీకు మిడ్ నైట్ అనుకుంటా, ఆయన కూడా కాల్ లిఫ్ట్ చేశారు. ఓకే, పోలీసులు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇచ్చారు. ప్రవీణ్ పగడాల మరణానికి కారణం ప్రమాదం. ఆయన మందు తీసుకున్నారు, బైక్ నడిపి వెళ్ళారు. ప్రమాదానికి అక్కడ రాళ్ళు కూడా ఉన్నాయి. ఆ రాళ్ళు తగలటం కారణంగా తలకి గాయం కావడం కారణంగా చనిపోయారు అని. అవును చూశాను ఇంతకుముందు. ఓకే, మీరేమో 7 ఉన్నారు. ఒకరు ఆయన షర్ట్ టిప్పి మీద వేసుకున్నారు, ఆ తర్వాత బైక్ ట్రక్లో వేసుకుని వెళ్ళారు. ఒక 6 కోట్లు ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేశారని మీరు అన్నారు. అగ్రి, అది మనకు పోలీసుల రిపోర్ట్ ముందు మనం ఊహించిందే. అందులో నేను 1% ఆశ్చర్యపోవట్లేదు. సో అందులో బైక్ మీద ఎందుకు పడ్డది అంటే అట్లా పడే అవకాశం ఉంటుంది అని అంత క్యాజువల్ గా మాట్లాడుతున్నాడు ఐజీ గారు. సో అది ఎవ్రీథింగ్ ప్రీ ప్లాన్డ్. అంటే ఇక్కడ నాకు అన్నిటికంటే ఎక్కువ బాధ ఎక్కడైతుందంటే, చంపడమే నేరం అంటే ఆయనను తాగుబోతుని చేసి చనిపోయిన తర్వాత తాగుబోతుని చేసి మళ్ళీ మళ్ళీ చంపుతున్నారు. అసలు మీరు తాగుబోతని ఆర్టీవీ స్టూడియోలో ప్రవీణ్ ఫ్రెండ్ అనిల్ ఉన్నారు, లియో ఉన్నారు, అండ్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ఒకసారి మీతో కళ్యాణ్ అనిల్ మాట్లాడుతున్నారు, ప్రవీణ్ ఫ్రెండ్. మిస్టర్ రాజ్బోడా, మీరు ఎక్కడ ఉన్నారండి? ఏ పార్ట్ ఆఫ్ యుఎస్ లో ఉన్నారు మీరు? అవునండి, మినసోటాలో అమెరికాలో ఉంటున్న మీరు అంటే అక్కడ అంటే వితౌట్ ఎనీ మినిమం ఏమన్నా మీరు సబ్మిట్ చేయగలుగుతున్నారా మీరు చేస్తున్న అలిగేషన్స్కి? మిమ్మల్ని అక్కడ కూడా అరెస్ట్ చేయడానికి వీలు లేదా? అంటే నేను ఐఎమ్ టాకింగ్ టు యాజ్ ఎ క్రిస్టియన్. నేను అనేది ఏంటంటే, మీరు దీంట్లోకి ఎక్కడెక్కడి నుంచో వాళ్ళందరినీ తీసుకొస్తున్నారు. కొంచెం కాకపోతే కొంచెమన్నా మీరు ఎవిడెన్స్ ఇచ్చేయడానికి ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? ప్రవీణ్ నాకు ఫ్రెండ్ అండి. ఆయన చనిపోయి తాగి చనిపోయాడంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఐ మీన్ వెరీ బ్యాడ్. సార్ ఒకటి, మీరు తాగుతారు నేను తాగుతారు అనేది మీకు నాకు తప్ప ఎవరికి తెలియదు. అది సో నాకు చెప్పిన వాళ్ళు ఎవరు కూడా అతను తాగుతాడని ఇప్పటివరకు ఒకరు చెప్పలేదు. ఇంతవరకు పబ్లిక్ లైఫ్ లో ఏ రోజు తాగి ఆయన బయటకు రాలేదు. ఆయన అంటే తాగుబోతుని చేసి ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చంపించి సరిపోలేదని ఇంకా క్యారెక్టర్ కూడా చంపేస్తారా? సార్ నేను మాట్లాడేది కట్టుకోవడానికి సార్ నేను మాట్లాడేది మీరు మాట్లాడుతున్న వాటికి, మీరు మోపుతున్న అభియోగాలకి వాళ్ళ సిస్టర్ చెప్పిందండి మా అన్న తాగుతాడు లేదనే దాని గురించి కాదు నేను మాట్లాడుతుంది. మీరు మాట్లాడుతున్నా లేదు సార్. నీకు హలో మిస్టర్ రజనీకాంత్ అరియాస్ రాజ్బోడా, నీకు చెప్పేది ఒక మాట. పోలీసులుగా చెప్పింది, డాక్టర్లు చెప్పారు, ఫోరెన్సిక్ రిపోర్ట్ చెప్పింది. అరే డాక్టర్స్ చెప్పిన రిపోర్ట్నే ఐజీ ప్రెస్ మీట్లో చెప్పాడు. ఏం పట్టించుకుంటావు మరి? ఏంటి ప్రైవేట్గా ఫోరెన్సిక్? అక్కడ డాక్టర్స్ అందరు లేరా? గవర్నమెంట్ డాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు హలో మరి ఎవరు చెప్పింది నమ్ముతావు? నీ మీద కేసు అయింది తెలుసా? నీ మీద కేసు అయింది తెలుసా? నీ మీద కేసు అయింది తెలుసా? ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడినందుకే నీ మీద కేసు అయింది తెలుసా? నువ్వు ఇప్పుడు ఏమైనా తాగి మాట్లాడుతున్నావు, చెప్పేది అర్థం కావట్లేదా నీకు? హలో, నువ్వేమైనా తాగి మాట్లాడుతున్నావా? నీకు చెప్పేది అర్థం కావట్లేదా? హలో, ఎందుకు ఊరుకునేది? రా నువ్వు ఒకసారి రా, ఇండియాకి రా. ఫస్ట్ ఇండియాకి రా. ఎవడు చూస్తే ఊరుకోడు, పిచ్చి పిచ్చిగా నోటికి వచ్చినట్టు మాట్లాడి ఆ గోమూత్రము గోపేడ తినేటోళ్ళని మాట్లాడతావు నువ్వు. పాస్టర్లు ఉచ్చదాక్కుంటూ బతికేటోడి నువ్వు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఎవడు మాట్లాడేది నువ్వు? అసలు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నువ్వు? రజనీకాంత్ రాజ్బోడా అలియాస్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బుద్ధుండి మాట్లాడుతున్నావు, బుద్ధి లేక మాట్లాడుతున్నావు? తాగుబోతు ఫెలో, చీప్ ఫెలో. ఎవడు చంపింది? నువ్వు చంపినవా? సార్ నేను మాట్లాడేది ఆయన డ్రింకింగ్. సార్ వన్ మినిట్ రాజుబాబు గారు. సార్ రాజుబాబు గారు, మీరు అమెరికాలో ఉండి ఓకే, మీరు అదే సార్ మీరు చెప్తున్న వాటికి కొంచెం బేస్ ప్రొవైడ్ చేయగలుగుతారా మీరు? సార్ మీరు వర్బల్ కామన్ సెన్స్ సార్ ఇక్కడ చట్టం అట్లా కాదండి. మీరు 6 కోట్లు ఏదో పంపించారని చెప్పారు, ఒక ఆధారం చూపించాలి కదా.
యాక్సిడెంట్లలో చూపెడతా, బండి ఒక దగ్గర పడుతుంది, వ్యక్తి ఒక దగ్గర పడతాడు. ఆయన ఫేస్ ఇన్ని సీసీటీవీలలో ఫేస్ సార్ చూపెట్టారు. లాజిక్ రీజనింగ్ అని మాట్లాడితే ఒక మాట రాజుగౌడ గారు ఒక మాట మాట్లాడేది ఏంటంటే మీరు తప్పు మాట్లాడేది కాదు ఇక్కడ అంటుంది. మీరు అమెరికాలో ఉండి ఒక ఎవిడెన్స్ లేకుండా ఎట్లా మాట్లాడతారు? ఎంతసేపు పోలీసులు ఉన్నారు, అధికారం ఉంది, మేము ఇష్టమైనట్టు చేస్తాము, ఎవరినైనా చంపుతామంటే చూస్తూ ఊరుకోరు. అవును సార్, ఇప్పుడు వాళ్ళు చంపారు. నేను అనేదేమంటే మీరు ఒక ఎవిడెన్స్ తో రండి, ఒక కొంచెం ఆధారంతో. ఒక్క యాక్సిడెంట్ బండి మీద వచ్చి పడదు ఎట్లా? అరే నేను ఇంకో మాట చెప్తాను సార్, మర్డర్ చేసేటోడు మర్డర్ చేసేటోడు సార్ మర్డర్ చేసేవాడు మర్డర్ లాగా చిత్రీకరిస్తాడు, బండి మీద పెట్టడు. కొంచెం ఆడాలి మనం కూడా. సార్ మీరు ప్రైవేటు ఇన్వెస్టిగేషన్కి వెళ్తారు, ఓకే వెళ్ళండి. సిబిఐకి వెళ్తారు, అన్నిటికి వెళ్ళాలా, కాదంటలేదు నేను. మీరు మాట్లాడుతున్న దాంట్ని ఖచ్చితంగా సార్ నేను మాట్లాడేది అదే పాయింట్ మాట్లాడదామని వచ్చినా నేను. ఒక 1 minute సార్ 1 minute రాజుగౌడ 1 minute సో 1 minute నేను మాట్లాడుతుంది కూడా అదే. నేను అన్నదేమంటే ఈరోజు అమెరికా ఎకానమీ ఎక్కడుంది, మనం ఎక్కడున్నాము. ఈ మత పిచ్చిని లేపి రాజబోడ గారు ఫోన్ లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, మీరు జూమ్ లోకి రాగలుగుతారా? జూమ్ లింక్ పంపిస్తాను, మీరు చెప్పాలనుకున్న జూమ్ లోకి వచ్చి చెప్పగలుగుతారా? ప్లీజ్ కమ్ డౌన్. హలో రాజబోడ గారు కొంచెం డిస్టర్బెన్స్ ఉంది ఫోన్ లో, మీరు జూమ్ లోకి రాగలుగుతారా? 5 minutes లో ఓకే. రాజబోడ లైవ్ లో వస్తానంటున్నారు. రాజబోడ గారికి ఒకసారి జూమ్ లింక్ పంపించండి. ఆయన 5 minutes లో లైవ్ లోకి వస్తానని అంటున్నారు. సో చాలా విషయాలకు ఆయన కూడా క్లారిటీ ఇవ్వాలంటున్నారు. ఓకే రాజబోడ గారు, మీకు జూమ్ లింక్ పంపిస్తున్నాం. అండ్ కాలర్స్ కూడా ఉన్నారు, అందుకని మీరు జూమ్ లింక్ లో వస్తే మీరు డైరెక్ట్ కాలర్స్ తో కూడా మాట్లాడొచ్చు, జనరల్ పబ్లిక్ తో కూడా మరి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఎస్ రాజబోడ గారు, ఓకే మేము జూమ్ లింక్ పంపిస్తున్నాం. ఎస్ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు కాల్ చేసి మాట్లాడొచ్చు, అందరూ కూడా అందుబాటులో ఉన్నారు. డౌట్స్ వెళ్ళిపుచ్చిన వారు నా ప్రశ్నకు ఆయన సమాధానం చెప్తానన్నారు. ఓకే తీసుకుంటాను లీవ్ గారి దగ్గర. అండ్ ఉన్నారా రాజేష్ మహాసేన్ ఉన్నారా? యా రాజేష్ మహాసేన్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. రాజేష్ మహాసేన్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే రాజేష్ మహాసేన్ గారు. ఎస్ పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు, మీరు మొదటి నుంచి కూడా ఇదే చెప్తున్నారు, అనుమానాలు కేవలం పుకార్లు, వీటి ఆధారంగా వద్దు, కొంచెం సంయమనం పాటించండి అని మీరు మొదటి నుంచి కూడా చెప్తున్నారు. సో ఈరోజు పోలీసులు డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చారు, కానీ రాజబోడ లాంటి వాళ్ళు ఇంకా అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.